సంతోషం వచ్చినప్పుడు ప్రభు థ్యాంక్స్ ప్రభు, దేవా నీకు వందనాలు తండ్రి ఈ స్థితిలో ఉంచామని చెప్పట్లేదు. సంతోషం వచ్చినప్పుడు సంతోషం ఎక్కువైపు ఇంకా గొంతులేసేస్తున్నాం అండి ఇంటికాడ కూర్చుని. పోన్లే దేవుడు నాకు సంతోషం ఇచ్చాడు, పోన్లే దేవుడు నా జీవితంలో ఈ దీవెన ఇచ్చాడు, నన్ను ఈ స్థితిలో ఉంచాడు, ఇప్పటికైనా ఆయనకి రుణపడి ఉండాలి, నేను ఇప్పటికైనా ఆయన కృతజ్ఞతగా ఉండాలన్న బుద్ధి రావట్లేదు మనకి. సంతోషం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ మానేస్తున్నాం దేవుని సన్నిధి అంట. మనం ఎప్పుడు మానేస్తున్నాం? సంతోషం వచ్చినప్పుడు ఇంకా మానేస్తామంట దేవుని సన్నిధి. ఇంకా సంతోషం మొత్తం ఇంకా ప్రార్థన మానేస్తాం, షికారులు తిరుగుతాం మనం. ఇంకా సంతోషం ఎక్కువైపోతే ఏం చేస్తాం? ఆ పార్కులు అంట, ఆ ఈదులు అంట, ఆ షికారులు చేస్తూ, ఫ్యామిలీతో అక్కడికి వెళ్తూ ఇక్కడికి వెళ్తూ ఎంజాయ్ చేస్తాం సంతోషం వస్తే. కానీ దేవుని దగ్గరికి వచ్చి, దేవా నన్ను ఈ స్థితిలో ఉంచొద్దంటే నీకు వందనాలని దేవుని కృతజ్ఞతలని చెప్తున్నాం మనం. సంతోషం వస్తే ఏం చేయండి మీరు? ఇదిగో కీర్తనలు పాడండి, సంతోషం వస్తే కీర్తనలు పాడండి, దేవుని మహిమపరచండి, దేవుని ఘనపరచండి అని వాక్యంలో దేవుడు మనతో చెప్తే, సంతోషం వస్తే దేవుని ఇంక వదిలేస్తున్నాం మనం ఈరోజు. అటు శ్రమ వచ్చినా వదిలేస్తున్నాం, సంతోషం వచ్చినా వదిలేస్తున్నాం. మరి ఇంక ఏం చెయ్యాలి నీకు దేవుడు? కనీసం శ్రమ వచ్చినప్పుడు నా దగ్గరకు వస్తుందని నా బిడ్డని చెప్పి ఏదో ఒక శ్రమను దేవుడు నీ జీవితంలో అనుమతిస్తే ఏం చేస్తున్నావు? ఆ శ్రమను ఇంకా నువ్వు తిరిగిపోతున్నావు లోకం వైపు. పోలే సంతోషం ఇస్తే నా బిడ్డ నా దగ్గరికి వస్తాడని దేవుడు నీకు సంతోషం ఇస్తుండే, దీవెనిస్తుండే, ఆ దీవెన సంతోషాన్ని బట్టి ఇంక ఎగిరిపోతున్నావు నువ్వు పైకి. ఆరోగ్యం లేదని ఏడ్చో, మరి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు, ఏం చేస్తున్నావు నువ్వు? ఆరోగ్యం ఉంది కదా అని చెప్పి ఇంకా ఎగురుతున్నావు నువ్వు. ఎగిరి ఎన్ని రోజులు ఎగిరితే ఇంకా అక్కడ పడిపోతావు. ఇంకా ఎగిరిన రోజులు ఎగురుతావు నువ్వు, ఇంకా ఎగరలేవు. అలా దించేస్తాడు దేవుడు. అర్థమవుతుందండి? దేవా ఆరోగ్యం ఈ ప్రభు, ఈ బలహీనత ఉంది నాకు, ఈ అనారోగ్యం ఉందయ్యా, నన్ను రక్షించాయా, సత్యలా ఉన్నాను నేనని చెప్పి నువ్వు దేవుడిని అడిగావు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నీకు బతుకునిచ్చాడు, బతకరా అని చెప్పి నిలబెట్టాడు. మరి ఇప్పుడు నీకు బతికిచ్చిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? నువ్వు వారం రోజులు బాగానే వస్తావు దేవుని దగ్గరికి, తర్వాత ఏంటి? సదా మీ సేవలు అని చెప్పి మరలా ఎక్కడ తిరగాలో అక్కడ తిరుగుతున్నావు. ఏ పాడు బతకాలో అక్కడ బతుకుతున్నావు నువ్వు. మరి మరలా ఇస్తాడా అంటే దేవుడు మరలా ఎవడు గుర్తెట్టుకో. దేవా నా కుటుంబంలో ఈ సమస్య ఉందో తండ్రి, నా కుటుంబంలో పరిస్థితులు మార్చి ప్రభు, నా కుటుంబంలో పరిస్థితులు మార్చి ప్రభు అని ప్రార్థన చేసావు. దేవుడు కుటుంబంలో పరిస్థితులు మార్చాడు, మంచిగా సంతోషాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? కాళ్ళు సాపుకుని టీవీ పెట్టుకుని కూర్చున్నావు, సన్నిధి మానేస్తున్నావు. అలా ఉంది ఈరోజు మన వైఖరి. ఇంకేంటి చెప్పండి? ఇంకా బిడ్డలు నీ ప్రభు అని చెప్పి బిడ్డలు లేనన్ని రోజులు దేవుని సన్నిధికి వచ్చావు. బిడ్డలు ఇచ్చాక ఏం చేస్తున్నావు? బిడ్డలతో బిజీ అయిపోయి దేవుని వదిలేసాం మళ్ళీ. అంటే ఇప్పుడు దేవుడు ఇవ్వాలా మానేయాలా మనకి చెప్పండి? ఇప్పుడు దేవుడు దీవించాలా దీవించకూడదా? దేవుడు ఆశీర్వదించకూడదా? అంటే ఇప్పుడు అనుకుంటాడు, అసలు ఈయన ఆశీర్వదించి తప్పు చేశాను నేను అనుకుంటాడు దేవుడు. ఇప్పుడు నేను దీవించి తప్పు చేశానా? ఈడేదో ఆనందంగా ఉండాలని ఈయన దీవిస్తే, వీడు సంతోషంగా ఉండాలని ఈయన దీవిస్తే, ఆ దీవెన్న బట్టి ఇంకా దూరం అయిపోతున్నాడు ఏంటి అనుకుంటున్నాడు దేవుడు ఇప్పుడు.